God always is good indeed. నిజం వాస్తవానికి దేవుడు నిజమైన వాడు, నిజముగా ఆయన నిజమైనటువంటి వాడు. He is powerful, is God of powerful. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. God of wonders. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. God of miracles. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. Who want to do so many things tonight also. ఈ రాత్రికాల సమయంలో అనేక ఆశ్చర్య కార్యాలను చేయాలని ఆశించేటటువంటి దేవుడు. Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగిందంటే At the time of Exodus. కాలం సమయంలో In the time of Exodus. నిర్గమాకాండము అదే బైబిల్ నిర్గమకాండ సమయంలో God want to deliver that Israelites from the Egypt to Canaan. అంచేత దేవుడు ఆ ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి విడుదల చేయాలని ఆశపడ్డాడు. God commanded to Moses. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, I am going to deliver you. నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను అని చెప్పాడు. Before the deliverance take place, విడుదలకి సంభవించే ముందు each and every family should do one thing. ప్రతి కుటుంబము ఒక పని చేయవలసి ఉన్నది. Each and everybody should take one goat and kill that lamb. అంచేత విడుదల కలిగి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మేకను తీసుకుని దాన్ని వధించాలి అని చెప్పాడు. Each and every family. ప్రతి కుటుంబము కూడా. Nobody will not exempted. ఒక్కరు కూడా తప్పింపబడరు, దాంట్లో ఎవరికి తప్పింపు అనేది లేదు. Each and everybody should do. ప్రతి ఒక్కరు కూడా అది చేయవలసిన పని. If not, అలా చేయనట్లయితే your firstborn will be die. నీకు మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. We should shed the blood of the lamb. ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము అక్కడ చిందించబడాలి. And that blood you should take the blood and apply to your doorposts. అంచేత ఆ రక్తాన్ని వదిలిపోయినటువంటి గొర్రె పిల్ల రక్తాన్ని తీసి మీ యొక్క ద్వారబంధ యొక్క కొమ్ములకి రాయాలి. At the midnight, అర్ధరాత్రి సమయంలో destroyer ఆ యొక్క నాశనకర్త will pass. వస్తా ఉంటాడు. As he is walking, అతను వస్తూ ఉన్న సమయంలో if he find that blood, ఆ యొక్క రక్తాన్ని అతడు కనుగొన్నట్లయితే he will pass away. ఆయన అక్కడి నుంచి ఆ నాశనకర్త వెళ్ళిపోతాడు. If he did not see that blood, అక్కడ ఆ యొక్క ద్వారక బంధాలకి రక్తం గాని చూడనట్లయితే he destroy that firstborn. అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుని అతను నాశనం చేస్తాడు. God commanded. దేవుడు ఆజ్ఞాపించాడు మోషేకి. Salvation plan in the blood. రక్షణ ప్రణాళిక రక్తములో ఉన్నది. God establishes salvation plan in the blood. దేవుడు రక్షణ ప్రణాళిక రక్తములో ఇమిడ్చాడండి. God establishes salvation plan in the shedding of the blood. రక్తము చిందించడం ద్వారా దేవుడు రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. Hebrews 9:22 says, ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో without shedding of the blood there is no remission of the sins. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని చెప్తా ఉన్నది. Only one way. ఒకే ఒక మార్గము. If anybody want to save from the sin, ఎవరైనా పాపం నుంచి రక్షించబడాలి అని for all human beings, అంచేత మనుషులందరి కొరకు, for all human beings, మనుషులందరి కొరకు only one way. ఒకే ఒక మార్గము. There is none other way. ఇంకా వేరే మార్గం లేదు. If any man can do any practices, ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆచారం చేసినప్పటికీ anybody can do so many good things in his life. అతని యొక్క లేదా అనేక మంది మంచి కార్యాలు చేసినప్పటికీ కూడా Anybody establish a good company in order to help people. మనుషులకు సహాయం చేయడానికి మనుషులు ఏదో ఒక కంపెనీని తయారు చేసినప్పటికీ they cannot reach the heaven unless they came to refuse in the blood of Jesus Christ. అంచేత వారు పరలోక మార్గం చేరలేచారు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని వారు నిరాకరిస్తా ఉన్నారు కనుక. One way. ఒకే ఒక మార్గము. That is the way that established by God is shedding of the blood. ఆ ఒక్క మార్గము దేవుడు తన రక్తాన్ని చిందించడం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్గము. In this world, ఈ ప్రపంచంలో so many practices are there. చాలా ఆచారాలు ఉన్నాయి. So many beliefs are there. చాలా నమ్మకాలు ఉన్నాయి. So many traditions are there. చాలా సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. A to Z religions are there. చాలా రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. There are so many teachings are there. చాలా రకరకాల బోధలు కూడా ఉన్నాయి. To reach God, దేవుని చేరడానికి. we are sinners.
మనమందరం పాపులం. all are. మనమందరము పాపులము. Sinner cannot inherit the kingdom of God. ఒక పాపి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేడండి. Unless until that sins shall be cleansed. అంచేత ఆ యొక్క పాపి యొక్క పాపము క్షమించబడితే గాని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేడు. Practices and beliefs and that kind of traditions will not give that repentance. అంచేత మనిషి చేస్తున్నటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు ఏమాత్రం మనిషికి మార్పుని కలిగి చేయవండి. Yes, indeed. నిజముగా వాస్తవం అండి ఇది. Each and everybody should believe in the blood of Jesus Christ. ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని నమ్మవలసిన వారే ఉన్నారు. Blood only protects. రక్తము ఓన్లీ రక్షిస్తావది. Blood only cleanse all our sins. రక్తము కేవలం రక్తం మట్టుకే మన పాపాలని అది పవిత్రపరుచుతాది. This is the great and good and everlasting truth. ఇది నిజముగా మంచిది, చాలా గొప్ప విషయం ఇది. మార్పు లేనటువంటి నిరంతరం ఉన్నటువంటి గొప్ప సత్యం ఇది. So that God అంచేత దేవుడు said to the Israelites through Moses. అంచేత ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తా ఉన్నాడు మోషే ద్వారా. That is symbol. అది ఒక గుర్తు మట్టుకే. Reality is another thing is there for real. అంచేత వాస్తవానికి నిజమైనది ఇంకొకటి ఉన్నది. Hallelujah. It's only shadow. అది ఒక నీడ మట్టుకే మోషేకి ఇచ్చినది. అంచేత ఎప్పుడు రక్షణ ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడ్డది? When that blood shed. ఆ రక్తము చిందించిన When ఓకే the time when did that salvation plan or blood shedded first time? అంచేత ఎప్పుడు మొట్టమొదటిసారిగా రక్షణ ప్రణాళిక కొరకు రక్తము చిందించబడ్డది? Before the laying the foundation of this earth. ఈ యొక్క భూమికి పునాదులు వేయక ముందే అది ఉంచబడ్డది. దేవునికి స్తోత్రం. Correct or something wrong? ఏమండి నేను ఇక్కడ వాక్యం చెప్తున్నది కరెక్టేనా? చదువుకున్న వాళ్ళు చెప్పండి, కరెక్టా లేకపోతే రాంగా? 13:8 says like this. Revelation 13:8. అంచేత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో చెప్తా ఉంది. The lamb that was slain from the creation of the world. అంచేత ఏమండి ఈ గొర్రెపిల్ల వధించబడి ఈ ప్రపంచ సృష్టించబడక ముందే గొర్రెపిల్ల వధించబడ్డది. Somebody read 13:8 last verse. 13వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం చదవండి ఎవరైనా త్వరగా. ప్రకటన గ్రంథం 13 translation. జగతి ఉత్పత్తికి ముందే the lamb of God is slain. అక్కడ ముందే ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడ్డది. Hallelujah. హల్లెలూయా. Salvation plan is not started from after committed the sin Adam and Eve. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత రక్షణ ప్రణాళిక అనేది ప్రారంభించబడలేదండి. భూమికి పునాదులు వేయబడి జగత్ ఉత్పత్తికి ముందే అది ప్రారంభించబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. We should know that thing. God is very wise God. దేవుడు చాలా తెలివైన దేవుడు అండి. He knows each and everything. ఆయనకు ప్రతి విషయం కూడా తెలుసు. He is omniscient. ఆయన ఏమండి సర్వము తెలిసినటువంటి వ్యక్తి. All knowing God. అంతా తెలిసినటువంటి వ్యక్తి. Who created that humankind. మనిషిని ఏమండి సృజించడం కూడా ఆయనకు ముందే తెలుసు. He established salvation plan. ఆయన రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. Another verse saying like this. First Peter no? చూడండి. First Peter 1:18 to 20. But 20th verse. He was chosen before the creation of the world. అంచేత ఎవడు ప్రపంచము ఆయన నిర్మించక ముందే మీరు ఎందుకు కొనబడ్డారు? ఎప్పుడు రక్షణ ప్రణాళిక ఎప్పుడున్నది? జగత్తు పునాది వేయక ముందే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. God is very wise God. దేవుడు చాలా తెలివైన వాడండి. Before the creation of the world. జగత్ ఉత్పత్తికి ముందే the lamb of God slain. దేవుని గొర్రెపిల్ల వధించబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. But that continues no, this last days for your sake Jesus Christ, through Jesus Christ, that salvation plan established and revealed. అంచేత అంత్యకాలంలో యేసు క్రీస్తు ద్వారా ఆ రక్షణ ప్రణాళిక గురించి మనకు బయలుపరచబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. 1:9 says, John 1:9 says. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్తారు. 29. 1వ అధ్యాయం 29వ వచనంలో చెప్తా ఉంది. Look the lamb of the God. లోక పాపములను తీసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల
మళ్ళా చదువు. Look, the Lamb of God who is going to take away all the sins of humankind. Yes. చదువు. ఇదిగో లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Jesus Christ. యేసుక్రీస్తు. Today deliverance is there for each and everybody through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున విడుదల ఉన్నది. That means through blood of Jesus Christ. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా విడుదల ఉన్నదని అర్థం. Only one way. ఒకే ఒక మార్గము. Pastor గారు told me once. ఒకసారి పాస్టర్ గారు నాతో అన్నారు. One famous person in India. ఒక ఇండియాలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. Who was written the Constitution of the India. రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి. He studied each and everything and even Bible also. ఆయన చాలా గ్రంథాలు చదివారు, అలాగే బైబిల్ కూడా చదివాడండి ఆయన. But he rejected to accept Jesus Christ and salvation plan of God in his life. అంటే అతని జీవితంలో రక్షణ ప్రణాళికను అంగీకరించాలని యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడలేదు, దాన్ని నిరాకరించాడు ఆయన. And he chosen another way in order to reach heaven. అంచేత పరలోకాన్ని చేరుకోవడానికి ఏమండి బైబిల్ విడిచిపెట్టి వేరే మార్గాన్ని అతను ఎన్నుకున్నాడు. Only one way. ఒకే ఒక మార్గము. That is through Jesus Christ. అది కేవలం యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. God's way of salvation is the shedding of the blood. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటంటే రక్తము చిందించబడడం ద్వారానే. Each and everybody should come under that plan in order to save. అంచేత ఆ యొక్క అందరూ కూడా రక్షణ ప్రణాళికలోకి రావాలి. కారణం ఏంటంటే మీరు అలా రక్షించబడాలి కనుక. So that Jesus Christ declaring himself. అంచేత యేసుక్రీస్తు ప్రభువు ఆయనగా ఇలా చెప్తా ఉన్నాడు. I am only the way, that's all. నేనే ఒక మార్గం, నేనే మార్గం అని చెప్తున్నాడు అంతే. హల్లెలూయా. If anybody want to reach the Father. ఎవరైనా ఒక వ్యక్తి తండ్రిని చేరాలంటే what the humans saying like this. మనుషులు ఏం చెప్తా ఉన్నారంటే all rivers mingled and met to the ocean. అంచేత ప్రతి నదులు కూడా కలిసి సముద్రంలో కలుస్తాయి అంటా ఉన్నారు. It is naturally very true, but natural things not applicable to the supernatural power of God and Bible. ప్రకృతి సంబంధముగా అది చెప్పింది వాస్తవం వచ్చు, కానీ ప్రకృతికి అతీతముగా ఉన్నటువంటి దేవుని యొక్క విధానానికి అది ఏ మాత్రం కూడా సరిపోదు. హల్లెలూయా. God has established a salvation plan through the blood of Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడండి. People are thinking their own ways in order to reach the heaven. అంటే పరలోకం చేరుకోవడానికి మనుషులు తమ సొంత మార్గముల విధానాల్లో ఆలోచిస్తా ఉన్నారు. Somebody not realize and accepted this truth, they will be cut off. అంటే ఎవరైతే గుర్తించకుండా సత్యాన్ని గుర్తించరు వాళ్ళంతే అక్కడ భూమిని తీసివేయబడతారు అంతే. What happened at the time of Exodus? అది నిర్గమకాండం సమయంలో ఏం జరిగిందండి? No man did not accepted. అంచేత ఒక్కరు కూడా తప్పిపోడరు అని చెప్పాడు దేవుడు. Yes, if there is no blood. అక్కడ రక్తం ఎవరి గుమ్మముగా లేకపోతే వాళ్ళు చనిపోతారు. That's all. అంతే మరణిస్తారు. Destroy that firstborn. అంచేత నాశనకర్త వస్తాడు, జ్యేష్ఠ కుమారుని చంపేస్తాడు అన్నాడు. Only one person in that family. ఆ యొక్క కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి, అతను కూడా జ్యేష్ఠ కుమారుడు. What about now? ఇప్పుడు పరిస్థితి ఏంటండి? Each and every individual. ప్రతి ఒక్కొక్కరికి వ్యక్తిగతముగా. Not firstborn. ఏమండి మన కుటుంబంలో జ్యేష్ఠ కుమారుని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా those who born on this earth, పుట్టిన ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి, if they did not accept the blood and the salvation plan and Jesus Christ in his life, వారి జీవితాల్లో will come and kill and take to him to the dark place. అంచేత ఆ యొక్క రక్తాన్ని ఆస్వాదించకుండా యేసు క్రీస్తు మార్గంలోకి రాకుండా వారు ఉన్నట్లయితే నాశనకర్త వస్తాడు, వారిని చీకటిలోనికి తీసుకుపోతాడు. హల్లెలూయా. John 10:10 says. అంచేత యోహాను పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చెప్తా ఉంది. What it is? అక్కడ ఏం రాసి ఉన్నదంటే thief, దొంగ, destroyer, నాశనకర్త, లయకర్త, murderer, వాడు హంతకుడు will come, వస్తాడు and destroy, నాశనం చేస్తాడు. Jesus Christ, యేసు క్రీస్తు, Almighty Jesus Christ, ఆయన మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన వచ్చాడు, given his life, ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. he offered himself, ఆయనగా మన కొరకు ఆయన అర్పించుకున్నాడు.
and died. ఆయన మరణించాడు. His blood shed. ఆయన రక్తము చిందించబడ్డది. For all humankind. ప్రతి మానవుని కొరకు రక్తము చిందించబడ్డది. And he died and he taken away our sins. ఆయన మరణించాడు, మరణించి మన పాపాలను ఆయన తీసివేశాడు. And rose again from the dead. తిరిగి మరలా సమాధిలో నుంచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. Living God. He's living God. ఆయన Hallelujah. Hallelujah. How many people are searching for the ways to reach heaven? అంచేత పరలోకం చేరుకోవడానికి చాలా మంది చాలా మార్గాలని అన్వేషిస్తా ఉన్నారు. If they know this only truth, they no need to search another way. వారందరికీ ఈ యొక్క సత్యము తెలిసినట్లయితే వారు వేరే మార్గం గురించి అన్వేషించిన పని లేదండి. That truth we are preaching. అదే ఆ సత్యాన్ని మేము ఈ రాత్రికాల సమయంలో ప్రకటిస్తూ ఉన్నాం. Word of God says John 8:32. దేవుని వాక్యము ఇలా చెబుతుంది. యోహాను పత్రిక యోహాను సువార్త 8:18-32 ఇలా చెప్తా ఉంది. 8:32 చెప్తా ఉంది. If you know the truth, truth shall set you free. నీవు సత్యమును తెలిసినట్లు సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తది. Hallelujah. హల్లెలూయా. What is the truth? ఏంటి సత్యం ఏంటి? Salvation plan. రక్షణ ప్రణాళిక. Through shedding of the blood. రక్తము చిందించడం ద్వారా. That has taken place through Jesus Christ. అది యేసు క్రీస్తు ద్వారా జరిగినటువంటి కార్యము. That has fulfilled in Jesus Christ. అది యేసు క్రీస్తులో నెరవేర్చబడ్డది. He died. ఆయన మరణించాడు. He shed his blood. ఆయన రక్తాన్ని చిందించాడు. Then that remission of sins given us started. అంచేత పాపాల కొరకు క్షమాపణ అనేది అప్పటి నుంచి మొదలైంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What that Old Testament people hope on that salvation plan. రక్షణ కొరకు పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఆశ కలిగి ఉన్నారు? One person is going to come who is going to shed his blood. ఒక వ్యక్తి ఉన్నాడు రక్తాన్ని. No, that Old Testament people are hoping that one person is going to come, the days to come. అంచేత పాత That నిబంధన person is going to shed that blood that they are believing. అంచేత వాళ్ళు ఏమనుకున్నారంటే రానున్న దినాల్లో ఎవరో ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు, అతను రక్తం చిందిస్తాడు, ఆ రక్తాన్ని మేము నమ్మాలి అని అనుకున్నారు. In Genesis, if you read that 3rd chapter, no? అంచేత ఆదికాండం 3వ అధ్యాయం చూసినట్లయితే you will know that మనకు అర్థమవుతుంది. అది God is telling about the Savior is going to come. అంచేత దేవుడు ఆ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు రక్షకుడు రాబోతున్నాడని. ఆ 3వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. They are hoping. వారు ఆశపడుతూ ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. Hoping that somebody is coming, going to come. అంచేత వాళ్ళు ఎవరో ఒక ఆయన రాబోతున్నారు, రక్షకుడు రాబోతున్నారు, వారు ఆశపడుతూ ఉన్నారు. They had not seen Jesus Christ, though they had believed the coming Savior. అంచేత వారు యేసుక్రీస్తును చూడనప్పటికీ కూడా ఒక రక్షకుడు వస్తున్నాడని వారు నమ్మగలిగారు. So that they saved through faith. అంచేత వారు విశ్వాసం ద్వారా వారు రక్షించబడ్డారు. Today people are believing on faith upon that same truth. అదే ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా అదే సత్యాన్ని నమ్ముతూ ఉన్నారు. We did not see Jesus Christ. యేసుక్రీస్తుని మనం ఎవరు చూడలేదు. 2000 years back that incident taken place. 2000 సంవత్సరాల క్రితం ఈ రక్షణ ప్రణాళిక అనేటువంటి కార్యం జరిగింది. But Jesus Christ came and died for the human beings. అంచేత ప్రజలందరి కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయారు. We did not see. ఆయన్ని మనం చూడలేదండి. What we are believing today. మనం ఈ రోజు ఏం నమ్ముతాం, ఏం విశ్వసిస్తున్నాం? Person came. ఒక వ్యక్తి వచ్చారు. His name is Jesus Christ. ఆయన పేరు యేసు. 2000 years 2000 సంవత్సరాల క్రితం he shed his blood. అతను రక్తాన్ని చిందించాడు. And he died for all human beings' sins. అంచేత ప్రతి మానవుడి పాపం కొరకు ఆయన చనిపోయాడు అని మనం rose again. ఆయన తిరిగి లేచాడు. Those who are believing that salvation plan, they will be saved. ఎవరైతే ఆ రక్షణ ప్రణాళికను విశ్వసిస్తా ఉన్నారో వారు రక్షించబడతా ఉన్నారు. That we are believing what Lord has done to 2000 years back. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఏం చేస్తాడో అది ఈ రోజులో మనం నమ్ముతూ ఉన్నాము. What the Old Testament people believed. ఎందుకంటే పాత నిబంధనల వారు ఏం నమ్మారు? The Savior is coming. రక్షకుడు వస్తున్నాడు అని వారు నమ్మారు. What we are believing today. మనమేం నమ్ముతున్నాము? Savior came. రక్షకుడు వచ్చాడు అని నమ్ముతున్నాము. Already he came. వచ్చేసాడు ఆయన అని నమ్ముతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Salvation is only one person through Jesus Christ from the
began to the end. అంటే అసలు రక్షణ అనేది యేసు క్రీస్తు వరకునే అనాది కాలంలో నుండి ఇప్పటి వరకు కూడా యేసు ద్వారానే రక్షణ. Central figure. ఆయన మధ్యవర్తి. Only through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా మట్టుకి. From the beginning. మొదట నుండి. Hallelujah. హల్లెలూయా. Even David also. డేవిడ్. Even David also. దావీదు గారు కూడా. Only through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారానే. అబ్రహాం గారు కూడా. మోసే గారు కూడా. And every Old Testament righteous people through Jesus Christ. అంటే ఈ ప్రతి నిబంధనలో ప్రతి నీతిమంతుడు కూడా యేసు క్రీస్తు ద్వారానే వారు కూడా రక్షించబడతా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. This is the truth. No, each and everybody should know. అంటే ఇది సత్యం, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇది. That's why Jesus Christ declaring. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఇలా ప్రకటిస్తా ఉన్నారు. I am the way. నేనే మార్గము. People raise a movement. దయచేసి ఒకసారి నిలబడండి ప్రజలారా. Today salvation and blood is flowing here. అంటే ఈ రోజు ఆయన రక్షణ, ఆయన రక్తం ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నది. At the time of Exodus. ఆ నిర్గమకాండం సమయంలో They are posting that blood. ఆ రక్తాన్ని వారు అక్కడ గుర్తులుగా వేస్తా ఉన్నారు. They are saving. వారు రక్షించబడతా ఉన్నారు. Today also the blood of Jesus Christ